श्रीकृष्णाय नमः। जय गुरुदेव। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। अतसी पुष्पसङ्काशं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम्। उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुम्। मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हिपिञ्छावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम्। कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। गोपिकानां कुचद्वन्द्व कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुम्। रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रीवत्साङ्कं महोरस्कं वनमालाविराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुत्थाय यः पठेत् कोटिजन्मकृतं पापं స్మరణేన వినశ్యతి. జై గురుదేవండి అందరికీ. ఈరోజు మనం శ్రీమదాంధ్ర మహాభారతంలో ఆది పర్వం ప్రథమాశ్వాసంలో ఉన్నాము. ఇక్కడ నిన్నటి వరకు మనము ఉదంకుడి యొక్క కథ గురించి చదువుకున్నాం. ఈ ఉదంకుడు ఎలాగ తన గురుపత్ని కోరినటువంటి కుండలాలను పౌష మహారాజు దగ్గర నుంచి ఆయన భార్య దగ్గర నుంచి తీసుకుని ఆ తర్వాత తక్షకుడి నుంచి నాగలోకానికి వెళ్ళి అక్కడ నాగరాజులనందరినీ కూడా మెప్పించి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి దివ్య పురుషుడైనటువంటి ఆయన్ని ప్రార్థించి ఇక అతని అనుగ్రహంతో మళ్ళీ గుర్రాన్నెక్కి తిరిగి తన గురుపత్ని దగ్గరకు వచ్చి ఆవిడకి ఇచ్చి ఆవిడ అనుకున్నటువంటి కార్యాన్ని నిర్వర్తింపచేయడంలో ఆయన ఎంతో సహాయపడతాడు. కాబట్టి గురువుగారు చెప్తున్నారన్నమాట, ఇలా మాకంతా మంచి చేసావు కాబట్టి, గురువుకి ఇష్టమైన పని చేసావు కాబట్టి నీకంతా మంచే జరుగుతుంది. గురువు పనులందు ఎవరైతే ఇష్టంగా ఉంటారో ఆ పనులను చేస్తారో వాళ్ళకి గొప్ప పుణ్యాలు చేసినటువంటి ఫలాలు కలుగుతాయి, అందులో వింతలేదు అని చెప్తారు నిన్నటి వరకు. ఇక ఈరోజు 120 వచనం. నీవలనం పరమ సంప్రీత హృదయుండనైతి నీవును గుర్వర్థంబునందు రుణ విముక్తుండవయితివి నిజేచ్ఛనుండు మనిన దదనుగ్నబడసి యుదంకుండనేక కాలంబుదపంబు సేసే నట్టి యుదంకుండు తక్షకు చేసిన యపకారంబునకుం వృతీకారంబు సేయంజింతించి యొక్కనాడు జనమే జయ మహీపాలు పాలికింబోయి ఇట్లనియే. తాత్పర్యం: నీ ఎడ నా హృదయం మిక్కిలి ప్రీతి పొందింది, నీవు కూడా గురువుగారి ప్రయోజనం నెరవేర్చటంలో రుణ విముక్తుడవైనావు, ఇక నీ ఇష్టం వచ్చినట్లు ఉండు అని గురువు పలుకగా ఉదంకుడు అతని అనుమతి పొంది చాలా కాలం తపస్సు చేశాడు. అట్టి ఉదంకుడు తక్షకుడు కుండలాలను అపహరించి తనకు చేసిన అపకారానికి మారు చేయటానికి తలించి ఒక రోజున జనమేజయ మహారాజు చెంతకు వెళ్ళి ఈ విధంగా పలికాడు. ఇక తాత్పర్యంలో ఏం చెప్తున్నారు?
ఇక గురువైనటువంటి పైల మహర్షి ఆయన చెప్తున్నారు ఉదంకుడితోటి, ఉదంక నా హృదయం ఎంతో ఆనందమైపోయిందయ్యా, ఇష్టమైపోయావు నువ్వంటే. నువ్వు ఇప్పుడు గురుకార్యం చేశావు కాబట్టి రుణవిముక్తుడు అయిపోయావు, ఇక నీ ఇష్టం వచ్చినట్లు ఉండు నాయన అని చెప్తే ఉదంకుడు ఆయన అనుమతి తీసుకుని ఎంతో కాలం తపస్సు చేస్తాడు. కానీ ఉదంకుడు తక్షకుడు ఎలా అయితే తన కుండలాలను, తన గురుపత్ని కోసం తీసుకున్నటువంటి కుండలాలను అపహరించుతాడో ఆ ఆ అపహరణను, ఆ కుండలాల అపహరణను ఆయన మర్చిపోలేకపోతాడు తక్షకుడు చేసిన దానికి. ఇక దానికి ఈయన ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. అలాగని ఒకరోజు జనమేజయ మహారాజు దగ్గరకు వెళ్ళి ఈ రకంగా పలుకుతాడు. విశేషం, ఉదంకుడు ఎంతటి తపస్సు చేసినా తక్షకుడు తనకు చేసిన అపకారాన్ని మరువలేకపోయాడు. అది అతడి విచిత్ర ప్రవృత్తి. ఎంతటి మహర్షి అయినా తీవ్రమైన కోపాన్ని అతడు జయించలేకపోయాడు. చిన్న తప్పుకే పెద్ద శాపాన్ని ఇచ్చి పౌష్యుడి వద్ద తన స్వభావాన్ని బయట పెట్టుకున్నాడు. దానికి తగిన శాపాన్ని కూడా పొందాడు. అయినా అతడి కోపం చావలేదు. అంతటి తీవ్ర స్వభావుడని నన్నయ్య ముందే కథలో ధ్వనింపచేశాడు. అతడి అంతర్గత తీవ్ర కోప స్వభావమే భావి కథలో సర్పయాగానికి కారణమైనది. దానికి బీజం పౌష్యుని వద్ద కనబడుతుంది. ఆరంభం ఇక్కడ ప్రత్యక్షమవుతుంది కాబట్టి ఇక్కడ కార్యారంభం సూచింపబడింది. ఇక్కడ విశేషంలో చెప్తున్నారు, ఉదంకుడు ఎంతటి మహామాన్విత ముని అయినా కూడా ఆయన కోపం అనే దానికి ఏమంటారు, లోలుడైపోతాడు. కోపానికి లోలుడు. ఎందుకంటే ఆయనకి ఒక చిన్న తప్పును కూడా ఆయన మర్చిపోలేకపోతున్నాడు. ఇక్కడ తీవ్రమైన కోపాన్ని జయించలేకపోయాడు. చిన్న తప్పుకి ఎందుకు పౌషుడికి ఏమిచ్చాడు శాపము, ఒక చిన్న వెంట్రుక పడ్డదానికి నువ్వు గుడ్డివాడైపో అని శపించేస్తాడు. అంత చిన్న తప్పుకి ఎవరన్నా అది పోని పౌష మహారాజు వండాడా? పనివాళ్ళు వంట వాళ్ళు వండి పెట్టింది, వడ్డించింది ఎవరు? దాసి. అయితే ఈయన ఎవరిని శాపం ఇచ్చాడు? ఉదంకుడికి, పౌషుడికి శాపం ఇచ్చాడు. మళ్ళీ పౌషుడితోటి తిరిగి శాపాన్ని పొందాడు. అంత పెట్టుకున్నాడు కదా, పోని అంత జరిగింది కదా, ఇప్పుడన్నా కోపాన్ని తగ్గించుకోవాలి కదా. ఆయన కోపం మాత్రం తగ్గలేదు. ఈయనలో తీవ్రమైన స్వభావం ఈయనలో ఉంది అని ముందే మనకు నన్నయ్య కథలో తెలియచేశాడు. అంతర్గతంగా తీవ్ర కోప స్వభావమే ఈ భావి కథలో సర్పయాగానికి కారణమైంది. దీనికి బీజం పౌష్యుడి వద్ద మనకు కనబడుతుంది. ఆరంభం అనేది ఇక్కడ ప్రత్యక్షమవుతుంది కాబట్టి ఇక్కడ కార్యారంభం సూచించబడింది అని చెప్తున్నారు. ఉదంకుండు జనమేజయునకు సర్పయాగ బుద్ధి కలిగించుట. 121. మితహిత సత్యవాక్య జనమేజయ భూజన వంద్య ఏను సుస్థితి గురుదేవ కార్యములు సేయగ బూనుటెరింగి వంచనోన్నతమతి యకారణమనాపకారము చేసె దక్షకుండతి కుటిల స్వభావుడు పరాత్మ విశేష వివేక శూన్యుడై. ఇంకొకసారండి. మితహిత సత్యవాక్య జనమేజయ భూజన వంద్య ఏను సుస్థితి గురుదేవ కార్యములు సేయగ బూనుటెరింగి వంచనోన్నతమతియై యకారణం నాకపకారము చేసె దక్షకుండతి కుటిల స్వభావుడు పరాత్మ విశేష వివేక శూన్యుడై. తాత్పర్యం: పరిమితాలు, హితకరాలు, సత్యయుక్తాలు అయిన మాటలు మాట్లాడేవాడా, భూమి అందలి జనుల చేత నమస్కరింపదగినవాడా, జనమేజయ మహారాజా, నేను మంచి స్థితిలో గురువుల దేవతల పనులు చేయటానికి యత్నించటం తెలుసుకొని మోసంతో కూడిన బుద్ధి కలవాడై మిక్కిలి కపటంతో కూడిన స్వభావం కల తక్షకుడనే సర్పరాజు ఇతరుల యొక్కయు తన యొక్కయు మహత్యం తెలుసుకునే జ్ఞానం లేనివాడై కారణం లేకుండానే నాకు హాని చేశాడు. ఇక్కడ చెప్తున్నారు, పరిమితమైనటువంటిది, ఆ తర్వాత మంచిదైనటువంటిది, సత్యమైనటువంటిది అయిన మాటలు మాట్లాడేటువంటి వాడా, ఈ భూమిలో అందరి చెన్నుల చేత నమస్కరింపదగినవాడా, ఓ జనమేజయ మహారాజా, నేను మంచి స్థితిలో గురువుల యొక్క దేవతల యొక్క పనులు చేయటానికి ప్రయత్నించడం తెలుసుకొని మోసమైన బుద్ధితో మిక్కిలి కపటంతో కూడిన స్వభావం కల తక్షకుడనే సర్పరాజు ఇతరుల యొక్క తన యొక్క మహత్యం అంటే ఇతరులకు తనకు గల భేదం తెలుసుకునే జ్ఞానం లేనివాడయ్యి కారణం లేకుండానే నాకు హాని చేశాడు అని చెప్తున్నాడు ఇక్కడ జనమేజయ మహారాజుకి ఉదంక మహాముని. విశేషం: మితహిత సత్యవాక్యాలు నన్నయ్యకు ప్రియమైనవి.
అతని రచనలో కూడా మితహిత సత్యవాక్యత్వం కనిపిస్తుంది. వచనం అదియునుగాక అదీ కాక మరియు 123 అనవరతార్థదానయజనాభిరతున్ భరతాన్వయాభివర్ధను సకల ప్రజాహిత విధాను ధనంజయ సన్నిభున్ భవజ్జనకు పరీక్షితున్ భుజగజాల్ముడ సహ్య విశోగ్ర ధూమకేతన హితిశేసే చేసెనతిదాంతు గృతాంత నికేతనాతిథిన్. తాత్పర్యం ఎల్లప్పుడూ ధనాన్ని దానం చేయటంలోనూ యజ్ఞాలు చేయటంలోనూ ఆసక్తి కలవాడును, భరతవంశాన్ని అభివృద్ధి పొందించేవాడును, ప్రజలందరికీ నీ మేలు చేసేవాడును, అర్జునుడితో సమానుడును, నీ జనకుడును, మిక్కిలి అంతరింద్రియ నిగ్రహం కలవాడును అయిన పరీక్షిన్ మహారాజును క్రూరుడైన తక్షకుడు సహింపశక్యం కాని విషమనే భయంకరమైన అగ్ని యొక్క దెబ్బచేత యముని గృహానికి అతిథిగా చేశాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? ఎప్పుడు కూడా అందరికీ ధనాన్ని దానం చేస్తూ ఉండేవాడు, యజ్ఞాలు చేయటంలో ఆసక్తి ఆయనకి, యజ్ఞాలు ఎప్పుడు చేస్తూ ఉండేవాడు, భరతవంశానికి ఎంతో అభివృద్ధిని చేకూర్చినటువంటి వాడు, ప్రజలందరికీ మేలు చేసేవాడు, అర్జునుడి అంతటి వాడితో సమానుడైనటువంటి వాడు, నీ తండ్రి ఎంతో ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు అయినటువంటి ఆ పరీక్షిన్ మహారాజును, అంతటి మహాత్ముడైనటువంటి పరీక్షిన్ మహారాజును క్రూరుడైన సర్పరాజు తక్షకుడు అసలు తట్టుకోలేనటువంటి ఈ విషమనే భయంకరమైన అగ్నితోటి ఒక్కసారిగా యమరాజు దగ్గరికి పంపించేశాడు. అంటే ఆయన్ని చంపేశాడు అని చెప్తున్నాడు ఇక్కడ ఉదంకుడు జయ మహారాజుకి. విశేషం ఇందులో అర్జునుడి మడుమడైన పరీక్షిత్తు గుణాలు వర్ణింపబడ్డాయి. తాత గుణాలు మనమడికి రావటం సహజం. అందువలన అతడు ధనంజయ సన్నిభుడు. చివరి పాదంలోని చేసి అనేది తృతీయా విభక్తి ప్రత్యయం. చేసన్ అనేది చేయుధాతువు యొక్క భూతకాల ప్రథమైక వచన రూపం. ఇక్కడ ఏం చెప్తున్నారు? అర్జునుడి మనుమడు పరీక్షిత్. ఎందుకంటే అర్జునుడి కొడుకు అయినటువంటి అభిమన్యుడి కొడుకు ఈ పరీక్షిత్, కాబట్టి అర్జునుడికి మనవడవుతాడు. కాబట్టి తాత గుణాలు ఎలాంటివో అలాంటి గుణాలే ఏమంటారు తెచ్చుకున్నాడు అనమాట మన పరీక్షిన్ మహారాజు. కాబట్టి ఇతడు ధనంజయ సన్నిభుడు అని అంటారు ఈయన్ని. ఇక 124 కాదన కిట్టిపాటి అపకారము దక్షకుడేక విప్ర సంబోధన చేసె నృపపుంగవ నీవు జనేక భూసురాపాదిత సర్పయాగమున భస్మము సేయుము తక్షకాదికాకోదర సంహతిన్ హుతవహోగ్ర సమగ్ర శిఖాశయంబులన్. తాత్పర్యం రాజశ్రేష్ఠుడా, ఇది చేయరాదని నిరాకరించకుండా శమీకుడి పుత్రుడైన శృంగి అనే ఒక బ్రాహ్మణుడి ప్రేరణ చేత తక్షకుడు ఇంత పెద్ద కీడు చేశాడు. దానికి ప్రతీకారంగా నీవు కూడా పలువురు బ్రాహ్మణుల చేత నిర్వహింపబడే సర్పయాగంలో అగ్ని యొక్క భయంకరమైన సమస్త జ్వాలల సముదాయం చేత తక్షకుడు మొదలైన పాముల సమూహాన్ని బూడిద చేయుము. ఇంకేం చెప్తున్నాడు ఉదంకుడు? రాజశ్రేష్ఠ, ఇది చేయరాదు అని దాన్ని నివారించకుండా, దాన్ని చెప్పకుండా, దాన్ని నేను చెయ్యను అని చెప్పకుండా శమీకుడి పుత్రుడైనటువంటి, అంటే శమీక మహాముని పుత్రుడైనటువంటి శృంగి అనే బ్రాహ్మణుడి యొక్క పిలుపుతోటి రక్షకుడు ఇంత పెద్ద చెడుపు చేశాడు. ఏం చెడుపు? పరీక్షిన్ మహారాజును కాటేసి చంపాడు. దీనికి ప్రతీకారంగా నువ్వు కూడా చాలామంది బ్రాహ్మణుల చేత నిర్వహించబడేటువంటి సర్పయాగంలో అగ్ని యొక్క భయంకరమైన సమస్త జ్వాలల సముదాయంతో తక్షకుడితో పాటు ఎంతో సముదాయాలైనటువంటి ఈ పాములన్నిటినీ కూడా బూడిద చేయము అని చెప్తున్నాడు ఇక్కడ 125. ప్రహ్లదుడైన యొక్క కులపాంసను చేసిన దాన తత్కులం బెల్లను దూషితం వగుట ఏమియ పూర్వము కావునన్మహీవల్లభ తక్షకాధమున పంబున సర్పములెల్ల నగ్నిలో ద్రెళ్ళగా సర్పయాగమతి ధీయుత చేయుము విప్ర సమ్మతిన్. తాత్పర్యం మిక్కిలి బుద్ధిమంతుడైన ఓ రాజా, దుష్టుడైన ఒక కులదూషకుడు చేసిన చెడ్డ పని చేత ఆ కులమంతా నిందింపబడటం ఏమంత వింత. కాబట్టి నీచుడైన ఆ తక్షకుడు కారణంగా పాములన్నీ అగ్నిలో పడి హతమయ్యేటట్లుగా బ్రాహ్మణుల అంగీకారంతో సర్పయాగం చేయుము.
ఇంకిక్కడ చెప్తున్నారు వృదంకుడు, బుద్ధిమంతుడైన రాజా ఇంకా తన పని నెరవేర్చుకోవాలని ముందే చెప్తున్నాడు. ఈ పని చేస్తే నువ్వు బుద్ధిమంతుడివి అని ముందే ఎక్కిస్తున్నాడు అనమాట. కాబట్టి బుద్ధిమంతుడైన ఓ రాజా, దుష్టుడైనటువంటి ఒక కులదూషకుడు, అంటే కులంలో ఒకటి చెడు చేసేవాడు పుడతాడు కదండి, అలాంటి చెప్తుంటారు. కులద్రోహివిరా నువ్వని ఒక ఎవరైనా ఒకరు ఉంటారంట అలాంటి వాళ్ళు. అలా కులదూషకుడు చేసిన ఒక్క చెడ్డ పని చేత ఆ కులమంతా హింసించబడుతుంది. అదేం పెద్ద వింత కాదు. కాబట్టి నీచుడైన ఆ తక్షకుని కారణంగా పాములన్నీ అగ్నిలో పడి హతమయ్యేటట్లు బ్రాహ్మణుల అంగీకారంతో ఒక పెద్ద సర్పయాగం చెయ్యి అని చెప్పి చెప్తాడనమాట. విశేషం, కులంలో దుష్టుడు ఒక్కడుంటే చాలు, అతడి వలన ఆ కులమంతా హాని పొందుతుంది అనే వాక్యం గమనిస్తే, దుష్టుడైన ఒక దుర్యోధనుడు కారణంగా కౌరవ వంశమంతా పలువురు రాజులతో సహా మరణిస్తారని కావ్యార్థం సూచింపబడుతున్నది. ఇది నన్నయ్య ప్రతిభా సంపదకు, అతని కవితలోని వస్తుధ్వనికి నిదర్శనం. ఇక్కడ విశేషంలో ఏం చెప్తున్నారు, కులంలో ఒక్క దుర్మార్గుడు ఉంటే చాలు, వాడి వల్ల కులమంతా హాని పొందుతుందంట. అలాంటి ఇది ఏంటిది, ఇది సూక్తి. దీన్ని నానా రుచిరార్థ సూక్తి అంటారు. ఇలాంటి సూక్తి, దీనికి కూడా నన్నయ్య గారి కవితలు, నన్నయ్య గారి కవిత్వం యొక్క ప్రదర్శన జరుగుతుంది ఇక్కడ, నిదర్శనం అన్నమాట ఆయన దానికి. అయితే ఈ వాక్యాన్ని గమనిస్తే, దుర్మార్గుడైనటువంటి ఒక్క దుర్యోధనుడి కారణంగా కౌరవ వంశమంతా ఎన్నో రాజులతో పాటు మరణిస్తారు అనేది మనకి కావ్యార్థంలో తెలియబడుతుంది. ఇది నన్నయ్య యొక్క ప్రతిభా సంపదకు, ఆయన యొక్క కవితలోని వస్తుధ్వనికి నిదర్శనం. 126 వచనం. అని ఇట్ల యుదంకుండు జనమే జయునకు సర్పయాగంబునందు బుద్ధి పుట్టించననిన విని శౌనకాది మహామునుల కథకునకిట్లనిరి. తాత్పర్యం, అని బోధించి ఈ విధంగా ఆ ఉదంకుడనేముని జనమేజయ మహారాజుకు సర్పయాగం చేయాలనే తలంపు కలిగించాడని సౌతి చెప్పగా విని శౌనకుడు మొదలైన మహర్షులు అతనితో ఈ విధంగా అన్నారు. ఇక ఉదంకుడు ఇలా చెప్పి జనమేజయుడితో సర్పయాగం చేయించాలనే ఆలోచన తీసుకొచ్చాడు అని సౌతి అంటే సూత మహాముని చెప్పగా, శౌనకాది మహామునులు ఆయనతో ఈ రకంగా అన్నారట. 127. అమిత జగద్భయంకర విషాగ్నియు నా ప్రతిహన్యమాన వీర్యము గల ఎట్టి సర్పములకా జనమేజయు చేయు సర్పయాగమున నుదగ్రపావక శిఖాతతులం దొరగంగ కారణం బమల చరిత్ర ఏమి చెప్పు మయ్య వినంగడు వేడ్కయ్యడున్. తాత్పర్యం, నిర్మలమైన చరిత్ర గల ఓ సౌతి, లోకాలకు అధికంగా భయాన్ని కలిగించే విషమనే అగ్నియు, అడ్డగించడానికి వీలులేని పరాక్రమము కల పాములకు జనమేజయ మహారాజు చేసే సర్పయాగంలో భయంకరమైన అగ్నిజ్వాలల సమూహాన పడటానికి హేతువేమిటో తెలుపుమా, వినటానికి చాలా కుతూహలమవుతున్నది. ఇంకా చెప్తున్నారు ఇక్కడ తాత్పర్యంలో, నిర్మలమైన చరిత్ర గల ఓ సూతక, లోకాలకు ఎంతో అధికమైన భయాన్ని కలిగించే విషాగ్నిని అడ్డగించడానికి వీలు లేనటువంటి పరాక్రమం కల పాములకు జనమేజయ మహారాజు చేసే సర్పయాగంలో భయంకరమైన ఆ అగ్నిజ్వాలల్లో పడటానికి కారణమేంటో చెప్పు, వినటానికి చాలా కుతూహలంగా ఉంది మాకు అంటారు. ఎందుకంటే ఇక్కడ పాములు ఎలాంటివి, విషాగ్నిల్ని బయటికి కక్కుతాయి. అలాంటి పాములు ఇలాంటి అగ్నిజ్వాలలో ఎలా పడుతున్నాయి, వాటి కారణం ఏంటి అని అడుగుతున్నారు. 128. భృగువంశ కీర్తనము భృగువగ్నికి శాపమసంగుట. వచనము 128. అని అడిగిన వారికి నక్కదకుండిట్లని చెప్పే దొల్లి సర్పకుల జనని అయిన కద్రువ శాపంబు కారణంబునంజేసి జనమేజయు సర్పయాగంబున సర్వభక్షకుండైన యజ్ఞియందు సర్పంబులకెల్లన కాండ ప్రళయంబైన దాని భృగువంశజుండైన రురుండు గావించు సర్పఘాతంబు సహస్రపాదుండుడిగించినట్లు జరత్కారుసుతుండైన యాస్తీకుండుడిగించే దీని సవిస్తరంబుగా చెప్పెద వినుండని భృగువంశ కీర్తనంబు నాస్తీకు చరితంబును చెప్పందొడంగే. తాత్పర్యం, అని శౌనకాది మునుల అడుగగా కథకుడైన సౌతి ఈ విధంగా చెప్పాడు. పూర్వం
పాముల సమూహానికి తల్లి అయిన కద్రువ ఇచ్చిన శాపం కారణంగా జనమేజయుడు చేసిన సర్పయాగంలో సర్వభక్షకుడైన అగ్నియందు పాముల కన్నింటికి ఆకస్మికమైన నాశం కలుగగా ఆ నాశం నుండి భృగువంశ సంజాతుడైన రురుడు చేసే సర్పమారణాన్ని సహస్రపాదుడనే ముని మాన్పించినట్లుగా జరత్కారు దంపతుల కుమారుడైన ఆస్తికుడనే ముని మాన్పించాడు. ఈ వృత్తాంతాన్ని విపులంగా చెబుతాను వినండి అని భృగుమహాముని వంశం యొక్క కీర్తనాన్ని ఆస్తికుని కథను చెప్పటం ఆరంభించాడు. ఇక ఈ తాత్పర్యంలో ఏం చెప్తున్నారు? శౌనకాది మహామునులు అడుగుతుంటే కథకుడైనటువంటి సూత మహాముని ఈ రకంగా చెప్పాడట. పూర్వం పాముల సమూహానికి తల్లి ఎవరు? కద్రువ. ఈ కద్రువ ఇచ్చిన శాపంతో జనమేజయుడు చేసిన సర్పయాగంలో సర్వభక్షకుడైనటువంటి అగ్నిలో పాములన్నింటికి ఆకస్మికమైన నాశనం కలుగుతుంది. ఆ నాశనం నుంచి భృగువంశ సంజాతుడైనటువంటి అంటే భృగువంశంలో పుట్టినటువంటి రురుడు చేసే సర్పమారణాన్ని సహస్రపాదుడనే ముని మాన్పించినట్లుగా జరత్కారు దంపతుల కుమారుడైన ఆస్తికుడనే ముని దీనిని మాన్పించాడు. అంటే ఇక్కడ సారూప్యంగా చెప్తున్నారు. అప్పుడు భృగువంశంలో పుట్టినటువంటి రురుడు చేసే సర్పమారణంని అంటే సర్పాన్ని నాశనం చేసేటువంటి ఆ సర్పనాశనాన్ని సహస్రపాదుడనే ముని ఎలా మాన్పించాడో అలాగా ఇప్పుడు జరత్కారు దంపతుల కుమారుడైనటువంటి ఆస్తికుడనే ముని ఇప్పుడు జనమేజయుడితోటి ఈ యాగాన్ని మానిపించాడు. ఈ వృత్తాంతాన్నంతా విపులంగా చెప్తాను వినండి అని మహాముని వంశం యొక్క కీర్తనాన్ని ఆస్తికుని కథను చెప్పటం మొదలుపెట్టాడు సూతక మహాముని. 129. భృగుడను విప్రుండు మగువబులోమయన్ దాని గర్భిణిదన ధర్మపత్ని నగ్నిహోత్రమునకు నగ్నులు విహరింపుమని పంచి అభిషేచనార్థమరుగా నంతబులోముడన్ వింతరక్కసుడగ్నిహోత్ర గృహంబున కొయ్యవచ్చి ఎత్తన్విజూచి యున్మత్తుడై ఎవ్వరి సతి ఇది చెప్పుమా జాత వేదయనగా నగ్నిదేవుడ నృతులంబునకు విప్రశాపమునకు వెరచి శాప భయము దీర్చుకొనగబోలు దీర్పరాదనృథాభిభాషణమున నైన పాప భయము. తాత్పర్యం: భృగువనే బ్రాహ్మణుడు గర్భవతియు తన ధర్మపత్నియు అయిన పులోమ అనే సతిని అగ్ని కార్యానికి అగ్నులను ప్రజ్వలింపజేయమని నియోగించి స్నానం చేయటానికి వెళ్ళగా అప్పుడు పులోముడు అనే పేరు కల వింత రాక్షసుడు అగ్నిగృహానికి మెల్లగా వచ్చి ఆ వనితను చూసి మోహితుడై, ఓ అగ్ని, ఈమె ఎవరి భార్యయో చెప్పుమని అడగగా అగ్నిదేవుడు అటు అసత్యం చెప్పటానికి ఇటు భృగువిచ్చే శాపానికి భయపడి శాపం వలన కలిగే హాని తొలగించుకోవచ్చును, అసత్యమాడటం వలన కలిగే పాపాన్ని తొలగింపరాదు. ఇక భృగు అనే బ్రాహ్మణుడు ఆయన భార్య గర్భవతి ధర్మపత్ని అయినటువంటి పులోమని అగ్ని కార్యానికి, వాళ్ళు యజ్ఞాలు చేస్తారు కదండి, దానికని అగ్నిని ప్రజ్వలింపజేయమని చెప్పి ఆయన స్నానం చేయడానికి వెళ్తాడు. ఈ లోపల పులోముడు అనే రాక్షసుడు, వింత రాక్షసుడు, వాడు ఈమె జరిగేటువంటి అగ్నిగృహానికి వెళ్ళగా వస్తాడు. ఆమెను చూసి మోహితుడైతాడు. ఇక అగ్నిదేవుడిని అడుగుతాడు, ఓ అగ్ని, ఈమె ఎవరి భార్యయో చెప్పు అని అడిగితే అగ్నిదేవుడు అసత్యం చెప్పడానికి ఇక భృగువిచ్చే శాపానికి భయపడి శాపం వలన కలిగే హాని ఎలాగోలాగా తొలగించుకోవచ్చు, కానీ అబద్ధం ఆడటం వలన కలిగే పాపాన్ని తొలగించుకోలేం కదా అని అనుకుంటాడట. విశేషం, ఇందులో అసత్య భాషణం వలన కలిగే పాపం ఎంత అధికమైనదో సూచించబడినది. ఇది నన్నయ్య యొక్క సత్యనిష్టకు నిదర్శనం. అందుచేతనే అతడు నిత్య సత్యవచనుడనటం. ఇక విశేషంలో ఏం చెప్తున్నారు? అబద్ధాలు ఆడటం వలన కలిగే పాపం ఎంత అధికమైంది అని సూచించారు ఇక్కడ. ఇక నన్నయ్య కూడా ఎంతో సత్యనిష్టపరుడు అని చెప్పి మనకిది నిదర్శనం అవుతుంది. ఇక్కడ వచనం 130. అని విచారించి ఎప్పరమతి వ్రత భృగుపత్ని అని కలరూపు చెప్పిన నప్పులో ముండునిది నాకు దొల్లి వరియింపబడిన భార్య పదం పడి భృగుండు పెండ్లి అయ్యనని వరాహ రూపంబున నా సాధ్వినతి సాధ్వ సచ్చిత నెత్తికొని పర్వం పర్వం దగ్ధర్గంబున నున్నయర్భకుండు గరం బలిగి కుక్షిచ్చుతుండై చెవ్యనుండు నా బరగ నమ్ముని కుమారుని. ఇంకొకసారండి. దద్గర్భంబుననున్న యర్భకుండు గరం బలిగి కుక్షిచ్యుతుండై చవనుండు నా బరెగ
నమ్ముని కుమారుని. తాత్పర్యం అని ఆలోచించి ఆ మహాపతివ్రత భృగు మహర్షి భార్య అని యథార్థం చెప్పగా ఆ పులోముడు ఈమె పూర్వం నాకై ఎన్నబడిన భార్య, తరువాత ఈమెను భృగు మహర్షి పెళ్లాడాడు అని తలంచి పంది రూపంతో మిక్కిలి భయంతో కూడిన హృదయం కల ఆ పతివ్రతను గ్రహించి చాలా దూరం పరిగెత్తగా ఆమె గర్భంలో ఉన్న శిశువు మిక్కిలి కోపించి గర్భం నుండి చారి చవనుడనే పేరుతో ఒప్పారాడు ఆ ముని కొడుకును. ఇక తాత్పర్యంలో ఏం చెప్తున్నారు? ఈయన చెప్తున్నాడు, ఆలోచించాడు, ఎవరి అమ్మాయి ఎక్కడో చూసినట్టుంది, ఏదో ఎక్కడో తెలిసినట్లుంది అనుకుని ఆలోచిస్తే ఈ మహాపతివ్రత భృగు మహర్షి భార్య అని చెప్పంగానే పులోముడు అప్పుడు చెప్తే, ఈమె పులోమ ఇంతకు ముందు నా కోసం భార్యగా ఎన్నుకోబడినది, కానీ భృగు మహర్షి ఈమెను పెళ్లాడాడు అని ఈయన కోపం వచ్చి పంది రూపంలో మారిపోయి మహాభయంకర రూపంతో ఈయనుంటే పులోమ భయపడిపోతుంది. అలాంటి ఆ పతివ్రతని ఈయన పట్టుకొని చాలా దూరం పరిగెత్తితే ఆమె గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు చాలా కోపపడి గర్భంలో నుంచి జారి పడతాడనమాట. దానికి చవనుడు అనే పేరుతో ఒప్పారుతాడు. ఇక విశేషం, కుక్షిచ్యుతుడు కావటం చేత అతడికి చవనుడనే పేరు కలిగింది. పర్వన్ అనే ద్విరుక్తి వలన చాలా దూరం కాలం సూచింపబడుతున్నవి. ఇక కుక్షిచ్యుతుడు అంటే కడుపు ఎలా చెప్పాలి, నాశనం అనే పదం యూజ్ చేయలేను కాబట్టి కడుపలా జారిపోయడం చేత ఆయనకి చవనుడు అనే పేరు కలిగింది. ఇక పర్వన్ అనే ద్విరుక్తి వలన చాలా దూరము చాలా కాలము అనే అర్థాలు మనకి ఇక్కడ సూచించబడుతున్నాయి. ఇంకా 131 చవనుని వలన పులోముడను రాక్షసుండు చచ్చుట. సముదిత సూర్య సహస్రోపమదుస్సహ తేజు జగదు పుప్లవ సమయా సమదీప్తి తీవ్ర పావక సముజూచుచు నసుర భస్మసాత్కృతుడయ్యన్. తాత్పర్యం, ఉదయించిన 1000 మంది సూర్యులతో సమానమైన సహింపశక్యం కాని తేజస్సు కలవాడును, ప్రపంచానికి ప్రళయం కలిగించే సమయంలో సాటిలేని కాంతి గల తీక్షణమైన అగ్నితో సమానమైన వాడును అయిన మునికుమారుడిని చూస్తూ పులోముడు దగ్ధుడై బూడిదైనాడు. ఇక ఈయన తల్లి కడుపులో నుంచి జారిపోతాడు. ఎవరు? ఈ చవనముడు. ఈ చవనుడు అలా ఎలా జారాడంట, ఆయన చూడంగానే ఎలా ఉన్నాడంట, ఉదయించిన 1000 మంది సూర్యులతో సమానమైనటువంటి తేజస్సును కలిగినటువంటి వాడట. చూడడానికి ఒక సూర్యుని మనం కళ్ళు తెచ్చి చూడలేం, అలాంటిది 1000 మంది సూర్యులతో సమానంగా ఉన్నటువంటి తేజస్సుతో ఆయన చూడగలమా? మన చర్మచక్షువులు చూడలేవన్నమాట. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారు. ఆ తర్వాత ఇక ప్రపంచానికి ప్రళయం కలిగే సమయంలో సాటి లేని కాంతి గల తీక్షణమైన అగ్నితో సమానంగా ఉన్నాడట ఆ చవనుడప్పుడు. అలాంటి కుమారుణ్ణి చూస్తూ ఉండగానే ఆ మునికుమారుడైనటువంటి చవనుని చూడంగానే పులోముడు బూడిదలాగా కాలిపోతాడు. విశేషం, ప్రళయాలు పలు రకాలు. అగ్ని ప్రళయంలో తీవ్ర తేజస్సు కల అగ్ని చేత జగత్తంతా దగ్ధమై బూడిద అవుతుంది. అసుర శబ్దం వైకల్పికంగా స్త్రీసము. అసురుడు సంస్కృత సమాసంలో కాదు, రావణాసురుడు అలంకారం ఉపమ. ఇక్కడ ప్రళయాలు ఎన్ని రకాలని చెప్తున్నారు? ఎన్నో రకాలు. దానిలో అగ్ని ప్రళయంలో తీవ్ర తేజస్సు గల అగ్ని చేత ఈ జగత్తంతా కాలి బూడిదైపోతుంది అని చెప్తున్నారు. 132 వచనం, పులోమయున కొడుకు భృగు కులవర్ధును నెత్తుకొని నిజాశ్రమంబునకు వచ్చే నంతకు ముందర నారక్కసునకు వెరచి యక్కోమలి ఏడ్చుచుంబోయిన దద్భాష్పధారా ప్రవాహంబు మహానది అయి తదాశ్రమ సమీపంబునంబారిన దానికి వధూసరయను నామంబు లోకపితామహుండు చేసే నంతగృత స్నానుండై భృగుండు సనుదెంచి బాలార్కుండునుంబోని బాలకు నెత్తుకొనియున్న నిజ పత్నింజూచి యసుర చేసిన యపకారంబున కలిగి అయ్యసుర నిన్నెట్లెరింగే నెవ్వరు చెప్పిరని నబులోమ ఇట్లనియే. తాత్పర్యం, భృగు మహర్షి వంశాన్ని పెంపొందించే ఆ కుమారుడిని ఎత్తుకుని
పులోమ తన ఆశ్రమానికి వచ్చింది. ఆమె రావటానికి పూర్వమే ఆ రాక్షసుడికి భయపడి ఆ పులోమ ఏడుస్తూ పోగా ఆమె కన్నుల నుండి కారిన కన్నీటి ధారల యొక్క ప్రవాహం గొప్ప నది అయి ఆ ఆశ్రమం చెంత ప్రవహింపగా ఆ నదికి లోకానికే తాత అయిన బ్రహ్మదేవుడు వధూసర అనే పేరు పెట్టాడు. పిమ్మట స్నానం చేసి భృగు మహర్షి వచ్చి లేత సూర్యుడి వంటి కుమారుడిని ఎత్తుకొని ఉన్న తన భార్యను చూచి రాక్షసుడు చేసిన హానికి కోపించి ఆ రాక్షసుడు నిన్ను ఎట్లా తెలుసుకున్నాడు, నీ జాడ ఎవరు చెప్పారు అని అడుగగా పులోమ ఇట్లా పలికింది. ఇక భృగు మహర్షి వంశాన్ని ఉద్ధరించేటువంటి కొడుకుని ఎత్తుకొని పులోమ ఆశ్రమానికి వచ్చేస్తుంది. ఆ పులోముడు చనిపోగానే ఆమె రావటానికి పూర్వమే ఆ రాక్షసుడికి భయపడి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అంతగా ఏడుస్తుందంటే ఆమె ఏడుస్తున్న కళ్ళల్లో నుంచి కారినటువంటి కన్నీళ్లతో ఒక గొప్ప ప్రవాహం నదిలాగా అవుతుందన్నమాట. అది ఆశ్రమం దగ్గర ప్రవహిస్తుంటే ఆ నదికి లోకానికి తాత అయినటువంటి బ్రహ్మదేవుడు వధూసర అనే పేరు పెడతాడు. పిమ్మట స్నానం చేసి ఆయన భృగు మహర్షి స్నానానికి వెళ్తాడు కదా, ఆయన స్నానం చేసి వచ్చాక ఇక్కడ చూస్తే లేత సూర్యుడిలాగా ఉన్నటువంటి కుమారుడిని ఎత్తుకొని ఉంది భార్య. చూసి అసలు రాక్షసుడు చేసినటువంటి అపకారానికి కోపం తెచ్చుకొని ఆ రాక్షసుడు నిన్నెలా తెలుసుకున్నాడు, నీ జాడెవరు చెప్పారు, నీ గురించి ఎవరు చెప్పారు అని అడిగితే పులోమ ఇలా పలికింది. విశేషం అలంకారం ఉపమ వధూసర అంటే వధువును అనుసరించేది అని అర్థం అని ఇక్కడ చెప్తున్నారు మనకి. 133 ఈ అగ్నిదేవుడసురకు నోయన చెప్పుటయు విని మహోగ్రాకృతితో నాయసుర నన్ను సూకరమయ్యప్పుడ ఎత్తుకొని రయంబున జనుచోన్. తాత్పర్యం, ఈ అగ్నిదేవుడు పులోమ రాక్షసుడికి మెల్లగా నన్ను కూర్చి చెప్పగా విని చాలా భయంకరమైన ఆకారంతో ఆ రాక్షసుడు పంది అయి నన్ను వెంటనే ఎత్తుకొని వేగంతో వెళ్ళే ఆ సమయంలో ఇక ఏం చెప్తున్నారు ఈ పద్యంలో, అగ్నిదేవుడు ఈ పులోమ రాక్షసుడికి నా గురించి మెల్లగా చెప్పడం విని ఆ రాక్షసుడు భయంకరమైన పంది ఆకారాన్ని తీసుకొని నన్ను ఎత్తుకొని వేగంగా వెళ్తున్నాడు. ఆ వెళ్ళే ఆ సమయంలో కంటిన్యూషన్ చెప్తుంది నెక్స్ట్ పద్యంలో 134. కుక్షిచ్యుతుడై సుతుడా రాక్షసు భస్మంబు చేసి రాజిత శక్తిని రక్షించ నన్ను ననవుడు నక్షణమము నీంద్రుడగ్ని కతిరోషమునన్. తాత్పర్యం, గర్భంలోని కుమారుడు గర్భంలో నుండి జారి ఆ రాక్షసుని బూడిద చేసి ప్రకాశించే మహిమతో నన్ను కాపాడాడు అనిన అనంతరం మునిశ్రేష్ఠుడైన భృగు వెంటనే అగ్నికి అతి కోపంతో, ఇక తాత్పర్యంలో చెప్తున్నారు, కడుపులో నుంచి ఈ మన అబ్బాయి జారిపోయి కింద పడి ఆ రాక్షసుని బూడిద చేసేశాడు. ఆ తన ప్రకాశమైనటువంటి మహిమతోటి నన్ను కాపాడాడు అని కొడుకును మెచ్చుకొని చెప్తుంది. అది వినంగానే మునిశ్రేష్ఠుడైనటువంటి భృగువు చాలా కోపం వచ్చేస్తుంది ఆయనకి, అగ్నికి అతి కోపంతో ఏమంటాడో ముందు చూద్దాం. విశేషం ఆ క్షణము అని పాఠాంతరం. త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం వస్తుంది. క్ష అసంయుక్తం కాదు, అప్పుడు ఆ హ్రస్వం కాదు, కానీ క్షణమైన వ్యవధానం లేకుండా అని అర్థం చెప్పవచ్చును. 135 వచనం. నీవతి క్రూరుండవు సర్వభక్షకుండవు గమ్మని శాపంబించిన నగ్నిదేవుండిట్లనియే. తాత్పర్యం, నీవు మిక్కిలి దుష్టుడవు, అన్నిటినీ తినువాడు కమ్ము అని భృగు శపించగా అగ్నిదేవుడు ఈ విధంగా అన్నాడు. ఇక చెప్తున్నారనమాట, ఏంటి భృగు మహర్షి చెప్తున్నాడు అగ్నితోటి, నువ్వు చాలా దుర్మార్గుడవు అగ్ని, నువ్వు అన్నిటినీ తింటావు, నువ్వు ప్రతిదీ తినేవాడివైపో అని చెప్పి భృగు శపిస్తాడనమాట అగ్నిదేవుడిని. అంటే అగ్నిదేవుడి రకంగా అంటాడు. 136. తన ఎరిగిన యర్థంబరుడనగా ఇది ఎట్లు సెప్పుమని అడిగిన జప్పని వాడును సత్యము సెప్పని వాడును ఘోర నరక పంకమునబడున్. తాత్పర్యం, తనకు తెలిసిన విషయాన్ని ఇతరుడెవరైనా ఓ పుణ్యాత్ముడా ఇది ఎట్లా జరిగిందో తెలుపుమని అడిగితే చెప్పటానికి నిరాకరించేవాడును, నిజం చెప్పక అబద్ధం చెప్పేవాడును భయంకరమైన నరకమనే బురదలో పడతారు. ఇక్కడ బురద వంటి నరకంలో పడతారని కూడా చెప్పచ్చు. అప్పుడు అది ఉపమాన ఉత్తర పద కర్మధారకయం అని చెప్తున్నారు. ఈ తాత్పర్యంలో ఏం చెప్తున్నారు, తమకు తెలిసిన విషయాన్ని ఎవరైనా అడిగితే ఓ పుణ్యాత్ముడా ఇది ఎలా జరిగిందో చెప్పు అంటే
దాన్ని నిరాకరిస్తేను నిజం చెప్పకుండా అబద్ధం చెప్పేవాడు భయంకరమైన నరకం అనే బురదలో పడతారు, లేదంటే బురదనే నరకంలో కూడా పడతారు అని చెప్పవచ్చు అంటున్నారు. విశేషం ఇక్కడ కర్తృపదంలో 2 శబ్దాలున్నప్పటికీ వారు వేరే వ్యక్తులు కావటం చేత క్రియాపదం ఏకవచనంలోనే వాడబడింది. చెప్పనివాడును అని పాఠాంతరం, చెప్పనప్పుడును అని అర్థం. అలంకారం రూపకం. వచనం 137. కావున నేన సత్యంబునకు వెరచి యక్కోమలి భృగుపత్ని అని కలరూపు చెప్పితి నఖిల జగత్కర్మ సాక్షినయ్యుండి యసత్యం బెట్లు పలుకనేత్తు నది నిమిత్తంబుగా నీవు నాకు శాపం బిచ్చిన నేనలిగి నీకు ప్రతి శాపం వీనో పనివాడనుగాను వినుము. తాత్పర్యం కాబట్టి నేను అబద్ధం చెప్పటానికి భయపడి ఆ సాధ్వి భృగుమహర్షి భార్య అని నిజమైన విషయం ఉన్నది ఉన్నట్లుగా తెలిపినాను. ఎల్ల లోకాలలోని ప్రజలు చేసే పనులను చూచే వాడనై ఉండి అబద్ధం ఏ విధంగా చెప్పజాలుతాను? అది కారణంగా నీవు నన్ను శపించగా నేను కూడా కోపించి నీకు తిరిగి శాపం ఇయ్యలేని వాడను కాను, వినుము. ఇంకా చెప్తున్నాడు అగ్ని, అయ్యా కాబట్టి నేను అబద్ధం చెప్పడానికి భయపడ్డాను, అందుకే ఆ సాధ్వి భృగుమహర్షి భార్య అని నిజమైన విషయాన్ని ఉన్నదన్నట్లు చెప్పేశాను. అన్ని లోకాల్లోనూ ప్రజలు చేసే అన్ని పనులను చూస్తూ ఉంటాను నేను. అలా చూసేవాడిని నేను ఇప్పుడు అబద్ధం చెప్పమంటే ఎలా చెప్పగలను నేను అబద్ధాన్ని? కాబట్టి నువ్వు శపించావని నేను కూడా కోపించి నీకు తిరిగి శాపం ఇయ్యలేని వాడని కాను నేను, కాబట్టి వినుము. విశేషం శాప భయం కంటే అసత్య భయానికే ప్రాధాన్యం. ఈ రోజుటికి మనకి మహాభారతానికి స్వస్తి. నారాయణీయం తీసుకోండి. ఎవరు చదువుతారు ఈరోజు నారాయణీయం? 48వ దశకం 1-2. ఉన్నారా త్రివేణి? ఎవరున్నట్లేరు, చదువు రాజీ. ఓకే. 48వ దశకం యమళార్జునోద్ధారం. ఉలూకల బంధనంకి కంటిన్యూయేషన్ ఇది. 48వ దశకం. ముదాసురౌగైస్తముదార సమ్మదైః ఉదీర్యతామోదర ఇత్థపిష్టుతః ఋతూదర స్వైరముదూకలేలగన్ అదూరతోథో కుఖావుదైక్షతాః. చాలా బాగా చదివావు రాజీ. స్వామి, నిన్ను నీ తల్లి తాడుచే కట్టివేయుచున్నప్పుడు దేవతలు చూచి చాలా సంతోషపడి నీవు దామోదరుడవని అనేక స్థితులు చేసిరి. నీవు చాలా సున్నితమైన ఉదరము కలవాడవు. నీ తల్లి త్రాటిచే నీ ఉదరమును రోటికి కట్టివేసినది. ఆ సమయమున నీవు సమీపముననున్న 2 మద్ది చెట్లను చూచితివి. ఇక్కడ ఏం చెప్తున్నారు? నానబట్ట తిరివారు. యశోదమ్మ ఏం చేసింది? నిన్ను తాడుతో కట్టేస్తుంటే దేవతలందరూ ఎంతో ఆనందంగా చూస్తూ నిన్ని దామోదరుడవని నిన్ను స్తుతించారయ్యా అనేక రకాలుగా. ఆ తర్వాత నువ్వేమో చాలా సున్నితమైన కడుపు నీది, అలాంటి నీ కడుపుని నీ తల్లి తాడుతో కట్టేసింది. దేనికి? రోటికి కట్టేసింది. నువ్వు ఆ సమయంలో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి 2 మద్ది చెట్లను చూసావు అని చెప్తున్నారు ఇక్కడ. 2 కుబేరసూనుర్నలకూబరాభిదః పరో మణిగ్రీవ ఇతి ప్రథాం గతః మహేష సేవాదిగత శ్రియోన్మదౌ చిరం కిల త్వద్విముఖావఖేలతాం. చాలా బాగా చదివావు రాజీ. దేవా, కుబేరునకు 2 పుత్రులుండ్రి. మొదటి వాని పేరు నలకూబరుడు, రెండవ వాని పేరు మణిగ్రీవుడు. వీరిద్దరూ శంకరుని ఆరాధించి అతని యొక్క అనుగ్రహమును పొందిరి. అందువలన వారు మదాంధులై పరమాత్మవగు నిన్ను సేవింపక విషయ సుఖములలో తేలియాడసాగిరి. ఇంకా చెప్తున్నారు నానబట్టి తిరుమల స్వామి, దేవా, కుబేరుడికి ఇంతకుముందు 2 కొడుకులు ఉన్నారు. వాడిలో మొదటి వాడి పేరు నలకూబరుడు, రెండవ వాడి పేరు మణిగ్రీవుడు. వీళ్ళిద్దరూ శంకరుణ్ణి ఆరాధించి ఆయన అనుగ్రహాన్ని పొందారు. దాంతో గర్వముతో మదాంధమై గర్వాంధకారంతో నిండిపోయి పరమాత్మమైనటువంటి నిన్ను పూజింపక సేవించక విషయ సుఖాల్లో తేలిపోయారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే శంకరుని పూజించిన వెంటనే ఆ
ఏమంటారు, ఆయన భోలాశంకరుడు ఇచ్చేస్తారు. ఏంటి వరాలు ఇచ్చేయంగానే ఆ వరాలన్నీ పట్టుకొని ఇంకా గర్వంతో నిండిపోయి కళ్ళు కనిపించుకోకుండా ఇతరులకి హాని కలిగించే స్థితిలో ఉంటారు. అదే నారాయణుని సేవలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే, వాళ్ళు ఈ అహంకారాన్ని విడిచిపెట్టేసి స్వామి సేవలోనే ఉండిపోతారట. అది డిఫరెన్స్ మనకి ఇక్కడ తెలుస్తుంది. భాగవతంలో చూపిస్తుండే కొద్దీ ఇది మనకు చాలా తెలుస్తుందండి. ఈ రోజుటికి ఇంతటితో స్వస్తి. ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ్.